హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాందిని నిహా ఛానల్. ఈరోజు నేను గోంగూర పచ్చిమిర్చి పచ్చడి చూపిపోతున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్లో, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు కూడా ఒకసారి ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి. దీనికోసం నేను ఒక బౌల్ తీసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తీసుకున్నాను. ఒక పెద్ద ఆనియన్ అండి, పెద్దదంటే ఈ సైజ్ ఆనియన్. ఇది ఫ్రై అయిందండి. ఇప్పుడు టమోటా వేసుకుందాం. ఇది కూడా అంతే, ఒక చిన్న సైజ్ టమోటా తీసుకున్నాను. సన్నగా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను కదా, అది కూడా వేసుకోవాలి. ఈ 3 మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ మగ్గిందండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్, మనకు టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర, ఒక 2 మినిట్స్. రెండు మూడు సార్లు కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి, దీన్ని మంచిగా నీళ్లు వార్చేసి దీంట్లో వేసేసుకోవాలి. అయిపోయిందండి. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో, చాలా త్వరగా అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని రోలు ఉంటే రోట్లో రుబ్బుకోండి, లేకపోతే ఈ పప్పు గుత్తి ఉంటుంది కదా, ఈ పప్పు గుత్తితోనే మెదుపుకోవచ్చు. అయిపోయిందండి. నేను పప్పు గుత్తితో మెదుపుకున్నాను పచ్చడిని. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక చుక్క నెయ్యి వేసుకొని మంచిగా వేడి రైస్లో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి గోంగూర పచ్చిమిరపకాయ పచ్చడి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బై. నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై.